ఆ దారిపై ప్రయాణం అంటే నరకం. అడుగుకో గుంత, కంకర తేలిన రోడ్డు. వాహనం వెళితే రహదారిపై దుమ్ము మేఘంలా కమ్ముకుంటుంది. అయినా సరే నిత్యం వందలాది లారీలు, టిప్పర్లు ఈ రోడ్డుపై వెళ్తుంటాయి. ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే వణికిపోతున్నారు గోదావరి తీర ప్రాంత వాసులు. భద్రాచలం చెర్ల రోడ్డు దుస్థితిపై స్పెషల్ ఫోకస్. భద్రాచలం నుంచి చెర్ల మధ్య సాగుతున్న రోడ్ అది. భద్రాచలం ఏజెన్సీ వాసులకు ప్రధాన రహదారి ఇదే. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల ప్రజలతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఈ దారిని ఉపయోగిస్తారు. భద్రాచలం నుంచి చెర్ల మధ్య 50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారిపై ఎక్కాలంటేనే హడలిపోతున్నారు ప్రజలు. ఈ రోడ్డుపై గాయపడకుండా, ఇబ్బంది లేకుండా ప్రయాణించడం అసాధ్యమంటున్నారు. భద్రాచలం నుంచి చెర్లకు వయా దుమ్ముగూడెం మండలాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం ఏపీ గుండా 7 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఏపీలోని చింతలగూడెం, సీతంపేట, కన్నాయిగూడెం, తెలంగాణలోని దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక డైవర్షన్ రోడ్, కల్వర్ట్, నర్సాపురం, రేగుబల్లి, గంగోలు, కుర్రవేముల, లక్ష్మీనగరం, ములకలపాడు, దుమ్ముగూడెం క్రాస్ రోడ్డు వరకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ఇటు చెర్ల మండలంలో సబ్బంపేట, కొయ్యూరు, చర్ల, లైస్పేట, గుంపెనగూడెం, కలిపేరు, కురునూరు, దేవరపల్లి గ్రామాల్లోని ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. భద్రాచలం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే చెర్ల నుంచి వెంకటాపురం రోడ్డు సైతం పూర్తి స్థాయిలో పాడైపోయింది. అడుగు దూరానికో గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఇటీవల గుంతల్లో తూతు మాత్రంగా మట్టిపోయడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. వాహనం వెళ్లినప్పుడల్లా రోడ్డుపై దుమ్ము లేచి స్థానిక ప్రజలు శ్వాస తీసుకోవడమే కష్టమవుతోంది. భద్రాచలం నుంచి చర్ల, వాజేడి, వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ఈ గోదావరి తీర ప్రాంతంలో ఇసుక క్వారీలు ఉండటంతో నిత్యం వందలాది ఇసుక లారీలు ఈ ప్రధాన రహదారి గుండానే ప్రయాణం చేస్తుండటంతో రహదారులు పూర్తిగా కూడా ధ్వంసమయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనేక పోరాటాలు, ఆందోళన చేశారు. ఈ రహదారులు మొత్తం కూడా పూర్తిగా ఛిద్రమై గుంతలు, కంకర తేలి మనం ఒకసారి చూడొచ్చు ఏ విధంగా డస్ట్, దుమ్ము కళ్ళ నిండా కొట్టుకుంటుంది. అంటే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఎదుటి వాహనం కూడా కనపడకుండా ఆ స్థాయిలో దుమ్ము లేగుస్తున్నాయి ఈ రహదారులు. సామర్థ్యానికి మించి ఇసుక రవాణా చేస్తున్నాయి. అందులోనూ అతివేగంగా ఈ గ్రామాల గుండాన్ని వెళ్తుండటంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు రోడ్డు ఎక్కారంటే భయంగా మళ్ళీ ఇంటికి చేరుకునే వరకు భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతలు ఇచ్చి ఆందోళన చేసినా కూడా ఈ రహదారి పరిస్థితి మాత్రం ఇంతే ఉంది. పురుగు మీద పుట్రల ఇసుక లోడ్తో వందల లారీలు చర్ల ర్యాంపుల నుంచి దుమ్ముగూడెం, భద్రాచలం మీదుగా వెళ్తున్నాయి. గుంతల రోడ్లతో సతమతమవుతున్న ప్రజలు ఇసుక లారీలతో మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. గంటలు గడిచినా ట్రాఫిక్ క్లియర్ కావడం లేదంటున్నారు స్థానికులు. ఏంటి అసలుకి ఇప్పటికి నెల, 2 నెలలు, 3 నెలలు బట్టి ఈ బురద అయిపోయిందంటే మట్టి పోసారు. ఆ మట్టి మొత్తం మనుషుల మీదనే ఉంటుంది. వర్షాలకి రోడ్లు మొత్తం పాడైపోయినాయి కదా, దాన్ని కనీసం మరి కంకర పోసుకుంటారా అండి? ఏదైనా సిమెంట్ లాంటిది పోసుకోవాలి. ఇసుక 400 లారీలు పెట్టారు. ఆ 400 లారీల్లో అసలుకి ఇక చూడండి, పొద్దుట ఊడిసా. ఒకసారి మీరు చూడండి, ఇలా ఉంటే ఎలా బతుకుతాం చెప్పండి. గత కొన్ని నెలలుగా ఇసుక లారీలు భద్రాచలం నియోజకవర్గంలో అధికంగా తిరగడం వల్ల రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ముఖ్యంగా లారీల వలన రోడ్లే కాదు, ప్రజలు కూడా కనీసం రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ప్రజా రవాణాకి కూడా ఆటంకంగా కలిగిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి కనీసం చేమకుట్టినట్టు కూడా లేదు. కనీసం అంటే రోడ్లు ఎమ్మటి ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి, ప్రతిరోజు యాక్సిడెంట్ అవుతా ఉన్నా కానీ ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా? అంటే ప్రజలు ఏమైనా పర్లేదు కానీ మా ఇసుక వ్యాపారం మాత్రానికి ప్రభుత్వానికి ఖచ్చితంగా అందాలి అనే ఉద్దేశంతో వేల కోట్ల వ్యాపారం నడుస్తోంది. రోజుకి వేల లారీలు కనీసం మొన్న 20 గంటల రాస్తారోకా చేసినా కానీ ప్రభుత్వానికి చేమకుట్టినట్లేదు. ప్రధాన రహదారులను ఆర్ఎండి శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. రహదారుల పర్యవేక్షణపై అటు తెలంగాణ, ఇటు ఏపీ అధికారులు అలక్ష్యం చేస్తున్నారు. రాత్రిపూట ఈ గుంతల రోడ్లపై ప్రయాణించడం అంటే సాహసమేనంటున్నారు ప్రజలు. అవును సార్, ఇప్పుడు లారీ వెళ్తుంది, ఆ లారీ వెళ్తుంది, దుమ్ము చూడాలి. ఈ 4 నెలల నుంచి ఇదే పరిస్థితి. ఒక్క ఊపిరి తీసుకోవడానికి కూడా లేదు. నోరు ఏదైనా తుమ్ము వచ్చి నోరు జాపేమంటే ఇసుక మొత్తం వచ్చి నోట్లోనే ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి మొత్తం రోడ్డు పోయింది కంప్లీట్గా. ఇక్కడి నుంచి భద్రాచలంలో రోడ్డు పెద్ద గుంటలో, అసలు నడిచే పని లేదు, పోయే పని లేదు. అసలు రోడ్డు ఇసుక లారీలు మొత్తం ఒక్క లారీ రోజుకి 300 లారీలు, 400 పోతున్నాయి.
మొన్నటిదాకా వేల లారీలు పోయినాయి. రైతులు కదా పొలాలకు వెళ్ళాలన్నా భయమే కదా, బండి పక్కన పెట్టి లారీలు పోయిన దాకా మళ్ళీ తర్వాత నడిచి వెళ్తాం మేము. రోడ్లకు మరమ్మతులు నిర్వహించే వరకు ఇసుక లారీలను నిలిపివేయాలని పలు దఫాలుగా ప్రతిపక్ష పార్టీలు ప్రజలు నిరసనలు వ్యక్తం చేసినా వినతులు అందచేసినా అటు ప్రభుత్వం కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు స్థానికులు. ఈ 3 మండలాల కార్యకర్తలంతా కలిసి ఒక బాధ్యత కలిగినటువంటి జాతీయ పార్టీగా, పోరాటాల పార్టీగా సిపిఎం పార్టీ మహారాష్ట్ర రోకో నిర్వహిస్తే ఆనాడు అధికారులందరూ కలిసి ఎంఆర్ఓ గారిని, సిఐ గారిని పంపించి రాయబారం జరిపారు. మనం ఏం కోరాం, ఈ పాదయాత్ర కూడా ఏమడుగుతుంది, 3 డిమాండ్స్ అడుగుతా ఉంది. ఒకటి, గుంతలు పడ్డటువంటి ఈ రోడ్లని తక్షణమే పూడ్చండి. 2, ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించండి. 3వది, అప్పటిదాకా ఈ మొత్తం విధ్వంసానికి కారణమైనటువంటి ఇసుక లారీలని ఆపండి గుంతలు పూడ్చేంత వరకు. ఇంత న్యాయమైనటువంటి ప్రతిపాదనలు మనం పెట్టాం. పాడైపోయిన రోడ్లను, భద్రాచలం నుంచి వెంకటాపురం దాకా పాడైపోయిన రోడ్లను ఈ గుంతల రోడ్లతో యాత్రికులకు కూడా తిప్పలు తప్పడం లేదు. భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న అనంతరం అనుబంధ ఆలయంగా ఉన్న పర్ణశాలకు భక్తులు వెళుతుంటారు. దుమ్ముగూడెం మండలంలో ఉన్న పర్ణశాలకు వెళ్లాలన్నా గుంతల రోడ్లపై నుంచి ప్రయాణించాల్సిందే. భద్రాచలం చర్ల దారి అధ్వానంగా మారిందని స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం ఒప్పుకుంటున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని చెబుతున్నారు. మరోవైపు ఏపీ భూభాగంలో ఉన్న రోడ్డును ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. రోడ్డు అనేది గతంలో వెంకటాపురం టు వాజేడు వరకు కూడా సామాన్య వెహికల్కి అంటే లో లెవెల్ వెయిట్తో వేశారు. అనుకోకుండా మనకి డీజిల్డింగ్ అని, క్వారీస్ అని ఇవన్నీ రావటం. ఆ రోజులు 30 టన్నులు 40 టన్నుల లారీలు ఎప్పుడు తిరగలేదు. అంటే వాస్తవంగా ఇది సింగిల్ వే. ఇది సింగిల్ వే వల్ల ఏంటంటే దాదాపుగా మనకు రోజుకి 400-500 లారీలు వెళ్ళడం వల్ల ఈ టెంపుల్లో వెళ్ళే వాళ్ళకి కానీ, అదేవిధంగా దర్శనానికి కానీ, మన సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం. అప్పుడులో ఉన్న మనం తక్కువ వెయిట్తో పెట్టిన రోడ్లని మనం ఇప్పుడు హెవీ లోడ్స్ ఉన్నాక హెవీ లోడ్కి వేస్తేనే ఆగి, దాంతో దీన్ని డబల్ రోడ్డుగా అవదా ట్రిపుల్ రోడ్డుగా చేస్తేనే, నేషనల్ వే లెవెల్ ఉంటేనే ఇది ఆగుద్ది. అదర్వైజ్ ఇలాంటి మనం ఈ మైనింగ్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కన్నా ఈ మైనింగ్స్ మాకు ఇంపార్టెంట్ కాదు. ఖచ్చితంగా అలాంటి అవకాశం ఖచ్చితంగా దీన్ని ప్రివెంట్ చేస్తారు. భద్రాచలం చర్ల మధ్య అధ్వానంగా మారిన రహదారి బాగు చేయాలని అర్జీలు పెడుతూ ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారుల్లో చలనం లేదంటున్నారు స్థానికులు. అటు గుంతలు, ఇటు ఇసుక లారీలను నియంత్రించకపోతే తమ మనుగడే కష్టమవుతుందంటున్నారు. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే ప్రధాన రహదారి 50 కిలోమీటర్ల మార్గం పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు దృష్టి పెట్టి ఈ ప్రధాన రహదారిని పూర్తిగా కూడా మరమ్మతులు చేయించి డబల్ రోడ్డుగా మార్చాలి, ఇసుక లారీల మీద నియంత్రణ విధించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.